దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత గొప్పగా అనుభవించడానికి ప్రభు వారి కృపను చేయించారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మనము గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మను గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్న ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, శక్తి కాదు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా హోలీ స్పిరిట్, ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్న విషయాన్ని గురించి నేర్చుకోవడము ప్రభు కృపను అనుగ్రహించారు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఎవరై ఉన్నారు? వ్యక్తి అయి ఉన్నారు. ఆ వ్యక్తి త్రిత్వములో ఏమై ఉన్నారు? ముగ్గురులో ఒకరుగా ఉంటున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. సో హీఈస్ ఏ పర్సన్ అండ్ ట్రినిటీలో వ్యక్తి అయి ఉన్నారని మనం చూసి ఉన్నాం. హీ హ్యాస్ ఇంటెలెక్ట్, హీ హ్యాస్ ఇమోషన్స్. ఆయన వ్యక్తి అని ఎందుకు మనం చెప్తూ ఉంటున్నామంటే ఆయనకి జ్ఞానం ఉన్నది, భావోద్రేకాలు ఉన్నాయి, చిత్తము కూడా ఉందని తెలియజేసి ఉన్నాను. రెండవదిగా మనము ఆ మొట్టమొదటి వారంలో నేర్చుకున్నటువంటి విషయం హోలీ స్పిరిట్ ఇన్ రిలేషన్ టు క్రియేషన్. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు అని అడిగినట్లయితే చాలా మంది ఏమనుకుంటారంటే నూతన నిబంధనలు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిన తర్వాత యేసు ప్రభుల వారు చెప్పారు. సో ఆయన చూసినట్లయితే ఆ వ్యక్తిగా ఉండటం మాత్రమే కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి, ఎవరిని పంపిస్తాను? నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండటం మంచిగా, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? ఆదరణకర్త మీకు నేను పంపించబోతున్నాను. సో చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చారంటే నూతన నిబంధనలో సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తబడిన తర్వాత వారు ఆ పెంతెకోస్తు దినమందు అభిషేకింపబడినప్పుడు, అన్య భాషలతో మాట్లాడినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారని చాలా మంది క్రైస్తవుల లోకంలో చాలా మంది అనుకున్నటువంటి వారు ఉంటున్నారు. కాదండి, యోహాను సువార్తలో యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధంగా హీస్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నట్టు తెలియజేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పటి నుండి ఉంటున్నాడు? ఆరంభము లేదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నటువంటి విషయము పరిశుద్ధాత్ముడు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇన్స్పైర్ చేసి ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఇన్స్పైర్ చేసి ఉంటున్నారు. ఈ వాక్యము 2000 సంవత్సరాలైనప్పటికీ ఇది ఇప్పుడు కూడా పాతగా మార్చబడలేదు. ఇట్ విల్ నెవర్ ఎవర్. అది మనము ఆ వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని నెమరు వేసినప్పుడు, వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఈ వాక్యము ఏం చేస్తూ ఉంటున్నది? మనతో మాట్లాడుతూ ఉంటున్నది. ఇంతవరకు చెప్పిందంతనా ఫస్ట్ ప్రసంగము అని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు మన యొక్క రక్షణలో ఇంటి కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు అన్న విషయాన్ని గురించి కూడా మనం మొట్టమొదటి ప్రసంగం, ఎందుకంటే చాలా టైం గ్యాప్ వచ్చినందుకు కాబట్టి మాత్రమే నేను మళ్ళీ ఒకసారి జస్ట్ రివైజ్ చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా మనం నేర్చుకున్నటువంటి విషయము పరిశుద్ధాత్ముడు హీ సీల్స్ us. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు? ముద్ర వేస్తూ ఉంటున్నాడు. మనం దేని చేత ముద్రింపబడి ఉన్నాము? పరిశుద్ధాత్మని చేత ముద్రింపబడి ఉన్నాము. When you accept Jesus Christ as your Savior, యేసు క్రీస్తుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు దేని చేత ముద్రింపబడుతూ ఉంటున్నారంటే పరిశుద్ధాత్మని చేత మీరు ముద్రింపబడుతూ ఉంటున్నారు. దాని గురించి నా సెకండ్ ప్రసంగంలో ఈరోజుగా మనం నేర్చుకున్నటువంటి విషయము పరిశుద్ధాత్ముడు జస్ట్ మనల్ని ముద్రించటం మాత్రమే కాదు, హీ ఫిల్డ్ us. ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? మనల్ని నింపుతూ ఉంటున్నాడు. సో ఈ ఫిల్లింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఒక రోజు జరుగుతున్నటువంటి, ఒక డేలో అయిపోతున్నటువంటి ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు మనం ఏమవుతూ ఉండాలి? పరిశుద్ధాత్మని చేత నింపబడుతూ ఉండాలి. ప్రతిరోజు నింపబడుతూ ఉండాలి.
వారి యొక్క సాక్ష్యాలను తెలియజేస్తూ ఉంచినప్పుడు సో అండ్ సో డేట్ లో నేను పరిశుద్ధాత్మని చేత నింపబడ్డాను అంటే వారు దేని గురించి తెలియజేస్తూ ఉంటున్నారంటే అన్ని భాషలతో నింపబడటం అన్న విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంచినప్పుడు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వన్ డే ప్రాసెస్ కాదు, ఒకరోజు జరుగుతున్నటువంటి ఒక సంఘటన కాదు. ఇట్ షుడ్ బి ఎవ్రీ డే, ప్రతి దినము మనము ఏమవుతుండాలి, నింపబడుతుండాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ ఎ కమాండ్. అది ఆజ్ఞగా ఉన్నది. ఏమాజ్ఞ? ప్రతిరోజు మనం నింపబడుతూ ఉండాలి. అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఎలా నింపబడగలుగుతాం? ప్రతిరోజు దేవుని సంఘంలో మనం కూర్చోవాలి. నా ఒక సాక్ష్యాన్ని జస్ట్ సింపుల్గా చెప్పాలంటే, నేను ఎక్కువసేపు నేను కూర్చొని ప్రార్థన చేయలేను. నా వీక్నెస్ అది నేను ఓపెన్గా చెప్తూ వచ్చిన. కూర్చొని 2 గంటలైనా వాక్యాన్ని చదవగలుగుతాను. ఆల్మోస్ట్ నార్మల్గా ఉన్నటువంటి డేస్లో 8 పాటలైనా నేను పాడతాను. ఇంగ్లీష్లో 2, హిందీలో 2, తెలుగులో 2, మలయాళంలో 2, 8 సాంగ్స్ పాడుతూ ఉంటాను. కానీ ప్రార్థనలో కూర్చోవటము ఎవ్రీబడి హ్యాస్ సమ్ వీక్నెసెస్. కానీ దాని కొరకు నేను ఇంటెన్షనల్గా కొన్ని స్టెప్స్ని నేను తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకో ప్రార్థనలో నేను కూర్చోలేకపోతున్నానని నేను ఎరిగినప్పుడు I had to take an intentional step to sit in the presence of the Lord. Yes, వాక్యం అత్యవసరం. ఆమె పాటలు పాడటం అత్యవసరం, దేవుని నామమును కనపరచడం అత్యవసరం. అదే సమయంలో ప్రార్థన చేయటం మీ లైఫ్లో కూడా ఆమె దీంట్లో మీరు ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని ఎక్కువ చదవకపోవచ్చు. కొన్నిసార్లు పాటలు ఎక్కువ పాడుతూ ఉండొచ్చు, కానీ ఈ 2 మిగతాది ఉండొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి బిసీ దట్ లోపం అన్నది కనిపిస్తూ ఉంది. సో దాని కొరకు మేము ఇంటెన్షనల్ ఎఫర్ట్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వై ఐఎమ్ సేయింగ్, నేను ఈ యొక్క వాక్యాన్ని నేను బోధించడానికి నేను అర్హుడు కాకపోవచ్చు, కానీ ఆమె దేవుని యొక్క వాక్యం మీకు ఏ విధంగా దేవుని వాక్యాన్ని నేను ప్రసంగం చేస్తూ ఉంటున్నానో ఈ వాక్యాన్ని నా జీవితంలో కూడా ఆమె మాట్లాడమని పరిశుద్ధాత్ముని చేత నేను ప్రభు సన్నిధానంలో నేను అడుగుతూ ఉంటున్నాను. asking the Holy Spirit to minister to me. Amen. Hallelujah. పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? Amen. It is a command. ప్రభువు సన్నిధానంలో ఉంది. Amen. Hallelujah. ఏమవుతూ ఉండాలి? నింపబడుతున్నటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తూ ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు సండే స్కూల్ టీచర్ సండే స్కూల్లో పిల్లల్ని అడిగారు, ఎరికో గోడను ఎవరు కూల్చారు? ఎరికో గోడను ఎవరు కూల్చారని సండే స్కూల్ టీచర్ అడిగినప్పుడు దాంట్లో ఐసక్ లేచి నిలబడి, మేడం టీచర్ గారు నేను కూల్చలేదు, నేను ఎరికో గోడను కూల్చలేదని ఆ అబ్బాయి చెప్పాడు. సండే స్కూల్ అయిపోయిన తర్వాత తల్లిగారి దగ్గరికి వెళ్ళి సండే స్కూల్ టీచర్ అన్నారు, అమ్మా మీ అబ్బాయి ఐసక్ సండే స్కూల్లో అడిగాను, ఇట్లా ఎరుకో గోడను కూల్చారు, ఎవరు కూల్చారని కుమారుడు అన్నాడు, ఆయన కూల్చలేదని తెలియజేసినప్పుడు అని చెప్పినప్పుడు తల్లిగారు అన్నారు, ఆయన జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ అబద్ధాలు మాత్రము ఆయన ఆడడు, అబద్ధాలు మాత్రం ఆయన ఆడడు. ఆయన కూల్చలేదంటే కూల్చలేదు, ఆయన కూల్చలేదు, వెళ్ళిపోకూడదు కూర్చోలేదు. సో ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు టీ స్నాక్స్ అన్ని తీసుకుంటున్నటువంటి టైంలో సరే వారి తండ్రి గారిని కూడా సండే స్కూల్ టీచర్ అడుగుదామని చెప్పి తండ్రి గారిని కూడా వెళ్ళి అడిగారు, బ్రదర్ మీ అబ్బాయి చెప్పారు ఎరుకో గోడను ఎవరు కూర్చోను అడిగితే బాబు చెప్పాడు ఆయన కూర్చోలేదు. అయితే తండ్రి గారు ఏమన్నారంటే, దీన్ని ఎందుకు మీరు పెద్ద విషయాన్ని చేస్తున్నారు, మీకు ఎంత చక్రాసి అని ఆ గోడ కూల్చిన దానికి ఎంత అయింది ఖర్చు అయింది చెప్పండి నేను ఆశిస్తాను. ఆ తండ్రి గారు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నటువంటి సమయంలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను
మనం వింటున్నటువంటి భావం మాత్రమే కాదు, దాన్ని గ్రహిస్తూ దాని ఉన్నతమైన విషయాలను మనం నేర్చుకోవడము అత్యవసరమని తెలియజేస్తూ ఉంటున్నాను. సో మనం నేర్చుకుంటున్నటువంటి అంశము ప్రార్థన ఉంటుంది, కానీ ఒక సైడ్ ఏమో నా వాయి లోపల అంటుంది వెళ్ళకు 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 నిద్రపోవాలి ఎప్పుడో ఆ పాటలు అయిపోయి మాటలు అయిపోయిన తర్వాత ఈరోజు ఒక్కరోజే రెస్ట్ దృష్టి నైట్ ఎప్పుడు వచ్చావు 10 o'clock వచ్చావు నీకు రెస్ట్ అవుతున్నావు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటున్నారు అందరూ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ సెడ్ ఇదే ఉండాలి అని పాస్టర్ గారు మన అన్న కదా క్షమ చేస్తారు. హి విల్ నాట్ సే ఎనీథింగ్. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే మన జీవితాల్లో ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆయన మన హృదయాల్లో ఉండి ఏం చేస్తూ ఉంటున్నాడు, మనలో పని చేస్తూ ఉంటున్నాడు. The Holy Spirit is the one who is working in us. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటున్నాడు, మనలో పని చేస్తూ ఉంటున్నాడు. దేని కొరకు ఏ పని చేస్తూ ఉంటున్నాడు, క్రీస్తు యొక్క ఇమేజ్ లోనికి మార్చడానికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్. మూడవదిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. ఏమై ఉంటున్నాడు, సహాయకుడుగా. యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబోవు పరిశుద్ధాత్మ ఓకే. ఇక్కడ తెలుగు చేస్తున్నటువంటి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే తెలుగులో ఆదరణకర్త ఉంటుంది. చెప్తుంది అట్లానే ఇచ్చాడు తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఇచ్చారంటే గ్రీక్లో ఇచ్చారంటే అనదర్ హెల్పర్, వేరొక సహాయకుడు. వేరొక సహాయకుడు అంటే యేసు క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు సహాయం చేసి ఉన్నారో అదే విధంగా మీ కొరకు సహాయం చేయడానికి నేను ఆదరణకర్తను పంపిస్తూ వచ్చినాను. ఆమేన్, హల్లెలూయా. గ్రీక్లో ఇట్లా రాయబడి ఉంది అలోస్ పారాక్లిటోస్, అంటే దాని యొక్క అర్థం వన్ గాడ్ ఎలాంగ్సైడ్ టు హెల్ప్, నీకు సహాయము చేయడానికి ఆదరణకర్తను పంపిస్తూ ఉంటున్నానని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఏదో సహాయం చేయడానికి, నీకు సహాయం చేయడానికి. ఎలాంగ్సైడ్ అంటే దాని యొక్క అర్థం పక్కకు వచ్చి పక్కకు రావడం. ఆమె ఎక్కడో ఉంది, నేను సహాయం చాలామంది అనుకుంటారు నీకు ఏం కావాలంటే చెప్పు, అది నేను ఇచ్చేస్తాను, ఈ సహాయంగా నేను ఉంటాను అని అంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు కనిపించకపోయేటువంటి చాలా ఉంటాయి. కానీ అదేవిధంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. కానీ ఇక్కడ పారాక్లీటోస్ అన్న మాటకు అర్థం వన్ హూ కమ్ ఎలాంగ్సైడ్ టు హెల్ప్. ఎందుకొరకు? ప్రోత్సహించడానికి, నీకు బోధించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు కట్టడానికి పరిశుద్ధాత్ముడు నీ కొరకు పంపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కట్టినట్లు నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను బలపరచడానికి, బలహీనపరచడానికి కాదు, పరిశుద్ధాత్మ బలపరచడానికి, ఉత్సాహపరచడానికి. అనేకులు లక్షలు సంపాదిస్తూ ఉంటున్నారు కానీ నిరుత్సాహంలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఏదో ఒక సమస్య ద్వారా బాధపడి. అరే ఇంత మనమేమనుకుంటే డబ్బులు ఉంటే ఏది, డబ్బులు లేని వారి దగ్గర వాళ్ళు ఏమనుకుంటే డబ్బులు ఉంటే ఆనందం వచ్చేసి, కానీ డబ్బులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నీకు నీ పక్కన వచ్చి ఏం చేస్తూ ఉంటున్నాడు,
ప్రోత్సాహపరుస్తాడు, నేను కడుతూ ఉంచున్నాను, నేను లేపుతూ ఉంచున్నాను. సో అందుకు పరిశుద్ధాత్ముడు ఆప్షనల్ కాదు. పరిశుద్ధాత్ముడు ఏం కాదు, ఆప్షన్ అంటే ఏంటి? ఇందాక నేను చూసా కరెక్ట్ అని తప్పించాను, 4 ఆన్సర్ చెప్పాను, ఒకటి చూస్ చేయమని చెప్పాను. కొంతమంది ఫస్ట్ ఆప్షన్ చూస్ చేశారు, కొంతమంది సెకండ్, థర్డ్, ఫోర్త్, కొంతమంది దీంట్లో ఏమంది దీంట్లో ఏం సంబంధం లేదు, ఫిఫ్త్ ఆప్షన్ వారే డిసైడ్ అయిపోయింది. ఫిఫ్త్ ఆప్షన్ వారే డిసైడ్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. So it is not optional, it is a command of the Lord Jesus Christ that you need to have the Holy Spirit. పరిశుద్ధాత్ముడు నీకు ఏమై ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. నీ సహాయకుడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు అతి అవసరం. ఆయన లేకపోతే మన ప్రార్థన కూడా మనం సరిగ్గా చేయలేము. ఆయన మన లోన లేనట్లయితే మన ప్రార్థన కూడా ఏం చేయలేము, సరిగ్గా చేయలేము. సో ఇప్పుడు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ప్రార్థనలో జరుగుతున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు ఆమె. ఇంకొక వాక్యం కూడా మనం చదువుతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇది మనము ఫిలిప్లో మనం ఆలోచన చూస్తాం. 5వ అధ్యాయం 18వ వచనం. మద్యమై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, అక్కడ ఆత్మపూర్ణులై ఉండుడి అని తెలియజేస్తూ ఉంచినప్పుడు పూర్ణులై ఉండుట అంటే ఏంది? కంప్లీట్, బ్రింగ్ టు ద ఫుల్. ఇప్పుడు కొంచెం మంది లిక్కర్ షాప్లో వెళ్ళినప్పుడు, లేకపోతే బార్లో వెళ్ళినప్పుడు ఏమడుగుతాం? ఇప్పుడు ఆల్కహాల్కి ఇంకొక పేరు ఏముంటుంది? ఇంకొక పేరు స్పిరిట్. తెలియడం ఉండదు, స్పిరిట్ అన్నది దేని ఆల్కహాల్. సో ఇక్కడ మత్తులై ఉండకూడదు, కానీ దేంతో ఉండాలంటే ఆత్మపూర్ణులై ఉండదు. కొంచెం కాదు, వాటర్ కాదు, కొంచెం. దాన్ని నెక్స్ట్ వేరే మనకు తెలియదు. నెక్స్ట్ వేరే కానీ దేవుడు వాక్యం చెప్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నారు. నాట్ 75%, బట్ మీరు దేనితో నింపబడి ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. సో ఆత్మపూర్ణులై ఉంటేనే ఏమవుతూ ఉంటాం? యూ విల్ బి ఏబుల్ టు డూ గాడ్స్ విల్. దేవుని చిత్తమును మనం జరిగించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం మనం నెరవేర్చబడాలంటే ప్రతి దినము ఆ ఇన్ఫిల్లింగ్ అన్నది అత్యవసరం అని తెలియజేస్తూ వచ్చింది. వ్యక్తి ఏమంటారంటే గాడ్స్ ఎంపవరింగ్ ప్రెజెన్స్ ఈజ్ నీడెడ్. ప్రతి దినము దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లప్పుడూ మన కుటుంబాల్లో పాట పాడుతున్నటువంటి God, we invite your presence. ఈ సన్నిధిని నేనేం చేస్తాం? అదే కీర్తనకారుడు ఏమంటాడు? నేను సముద్రపు అగాధ జలాల్లో, అగాధ స్థలంలో వెళ్ళినా నీ సన్నిధి అక్కడ ఉంది. పై ఆకాశంలో వెళ్ళినా అక్కడే నీ సన్నిధి ఉంది. నేను ఎక్కడికైనా నీ సన్నిధి ఉన్నానని కీర్తనకారుడు అంటాడు. కానీ
బ్రతుకునే మనిషి మనం ఎక్కడికి వెళ్ళిపోలేదు. బట్ వి సీక్ హిమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు అంటే ఆయన సరే నైట్కి వెళ్ళినప్పుడు నువ్వు నా దగ్గర నువ్వు ఉండవు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి మనం బయటికి పంపించట్లేదు. బట్ వి ఇన్వైట్ హిమ్ ఎవ్రీ డే, వి సీక్ హిమ్ ఎవ్రీ డే. ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రేయర్ ఇన్ ద స్పిరిట్. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మన బలహీనతలను చూచి చేయవలనో తెలియదు కానీ నేను ఇక్కడ తెలియజేస్తున్న విధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన చిత్తము కాదు ఇది నెరవేర్చబడడానికి. దేవుని చిత్తము మన జీవితంలో లేకపోతే భూమిలో జరుగుతున్నట్టు మనం ప్రార్థన చేస్తున్నటువంటి వారు. హల్లెలూయా. ఎవరి చిత్తము? దేవుని యొక్క చిత్తము మన జీవితంలో మనం జరిగినట్టు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా బ్యారన్ రిజర్వ్ అన్నటువంటి వ్యక్తి చనిపోయారు. ఆయన ఈ విధంగా అంటే ప్రేయర్ ఇస్ నాట్ ఓవర్కమింగ్ గాడ్స్ రిలక్టెన్స్, ఇట్ ఈస్ లేయింగ్ హోల్డ్ ఆఫ్ హిస్ విల్లింగ్నెస్ అని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేయర్ ఇస్ నాట్ ఓవర్కమింగ్ గాడ్స్ రిలక్టెన్స్, ఇట్ ఈస్ లేయింగ్ హోల్డ్ ఆఫ్ హిస్ విల్లింగ్నెస్. సో ప్రార్థనలో మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే యుద్ధము చేస్తూ ఉంటున్నాం. ఏం చేస్తూ ఉంటున్నాం? యుద్ధం చేస్తూ ఉంటున్నాం. We are in the warfare. మనం యుద్ధంలో ఉన్నామన్నది మనం మర్చిపోకూడదు. సో ఏ విధంగా మనం యుద్ధం చేస్తూ ఉంటున్నాం? వాకింగ్ బై ద స్పిరిట్. ఆత్మ ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటున్నదో దానిలో మనం నడుచుకుంటూ, ఆత్మకు దూరంగా వచ్చి మనం యుద్ధంలోకి వెళ్ళలేము. ఇది ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. వెరీ గుడ్. నాకు తెలుసుకున్నటువంటి ఈ వాక్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు ఆయన నడుస్తూ ఉంటాను. నేను నడుస్తాను, మధ్యలో ఆగిపోతాను. కొన్ని రోజులు బ్యాడ్మింటన్కి వెళ్తాను, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాను. కొన్ని రోజులు మళ్ళీ వాకింగ్ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ రావాల్సిన మళ్ళీ వస్తాను. ప్రతిరోజు ఏం చేయాలి? నడుచుకోవాలి. ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా ఎందుకో మనం యుద్ధంలో ఉన్నాం. 5వ అధ్యాయం 16-18 తెలియజేస్తుంది. 5వ అధ్యాయం 16-18. Walk by the Spirit, you will not gratify the desires of the flesh. For the desires of the flesh are against the Spirit, and the desires of the Spirit are against the flesh. చదవండి. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జాతత్వము, అపవిత్రత, చూడండి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి శరీర ఆశలు ఆత్మకు విరుద్ధంగా ఏ విధంగా ఉన్నదో తెలియజేస్తూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు ఆత్మలో నడుచుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటున్నది? యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఫిజికల్గా నడుచుకోవటమే కొన్ని రోజులు చేస్తున్నాం, కొన్ని రోజులు అయిపోతుంది. కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు చేయనప్పుడు ఏం కనిపిస్తూ ఉంటున్నది? శరీరంలో వ్యత్యాసం ఇమ్మీడియట్గా కనిపిస్తూ ఉంటున్నది. ఆత్మలో కూడా మనము ఆత్మలో మనం నడుచుకోలేనట్లయితే ఇవన్నీ మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా శరీర ఆశలను, నేత్ర ఆశలను, జీవపు డంబమును మనం చూపిస్తాం ఆటోమేటిక్గా. సో ఈ వాకింగ్ బై ద స్పిరిట్, ఆత్మలో
అట్లా ఎగిరేట్లు ఇట్లా పట్టుకుంటారు. చాలా కంటికి ఇంపుగా అనిపిస్తూ ఉంటుంది. వై? దెర్ ఇస్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ప్యాసివ్. సో ఆత్మలో నడుచుకున్నప్పుడు జరుగుతున్నటువంటి కార్యం ఏమిటంటే మనలో ప్రక్రియ అన్నది అనిపిస్తుంది. ఆ ప్రక్రియ అన్నది దేంతో? దేవుడికి దగ్గరగా నడిపిస్తుంది. రెండవదిగా ఆత్మచేత మనం నడుచుకున్నప్పుడు we have a direction. ఏముంది? ఒక గురి మనకుంది. ఆ గురి ఏంది? చాలా మందిని క్రైస్తవుల్ని గురి ఏంటంటే పరలోకం అని అనేస్తారు. ఏదో దేవుని రాకడన్నా రావాలి, లేకపోతే మనమన్నా పోవాలి. ఓకే, టైం ఇస్ దేర్. కానీ వాట్ ఈస్ యువర్ డైరెక్షన్? నీ గురి ఏంది? టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. చాలా మంది దేవుని కొరకు ఏదో చెయ్యాలి, అక్కడ కనిపించాలి అని అనుకొని అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. కానీ వారికి జస్ట్ సేమ్ హ్యాపీ క్రిస్టియన్, సంతోషమైనటువంటి క్రైస్తవత్వం, మతపరమైనటువంటి క్రైస్తవత్వాన్ని that will not lead you to anywhere. అది ఎక్కడ మిమ్మల్ని నడిపించదని తెలియజేస్తూ ఉంటున్నారు. మన డైరెక్షన్ ఏమై ఉండాలి అని అడిగినట్లయితే వారిలోనికి మార్చబడటం. So this the question which I want to put in front of you: are you transforming into the image of Christ by the power of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం మార్చబడతాం. ఎక్కడికి? క్రీస్తు స్వరూపంలో. అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్ డైలీ. ప్రతిరోజు మన ముందు సవాళ్ళ మీద సవాళ్ళు వస్తూనే ఉంటాయి. చాలా మంది the greatest enemy, you know what the greatest enemy is? It is you yourself. నీకు నువ్వే గొప్ప శత్రువు. ఎందుకు? ఓకే, మీరు చెప్పినట్టే నీకు నువ్వే గొప్ప శత్రువు. బికాస్ దిస్ ఫ్లాష్, ఈ శరీరము ఏం చేస్తూ ఉంటున్నది? పరిశుద్ధాత్మ యొక్క కార్యము జరిగించనియట్లేదు. నిమ్మకాయ కాదు, నిమ్మకాయ నాతో పాటు కొన్ని చిట్టి కనిపి చేస్తే నిమ్మకాయ దెబ్బకి చేసిన బయట ఎందుకు ఏ మంది తెలుసుంటే నా ప్రియమైనటువంటి దేవుడు, మన శత్రువు అవేమి కావు. కానీ నిమ్మకాయ మనల్ని ఏం చేయలేదు. మన క్రీస్తులో మనం ఉన్నామన్న ఒక గ్రహింపు మనలో ఉన్నట్లయితే నిజంగా అదేమన్నా చేస్తుందని మనకు అనుకుంటే నిజంగా అఫెక్ట్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. It is a direction. Are you transforming into the image of Christ? క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నావా? మూడవదిగా డిసిప్లిన్. ఏమైనా క్రమశిక్షణ. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నట్లయితే ఏముంటుంది? సో వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? చాలాసార్లు ఎన్ని అన్య భాషలు మాట్లాడినామా అన్నది మన క్యాండిడేట్ ఎంత హైట్లో మనం దుక్కామా అన్నదా, ఎంత స్పీడ్లో మనం చప్పటి కొట్టాను అన్నదా. వాక్యం అది నేర్పించట్లేదండి. వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నది ఇట్ మేక్స్ యూ టు యాక్షన్
క్రమశిక్షణలో ఉంటావు, నీకు ఒక గురి ఉంటున్నది, నీకు ఒక డిసిప్లిన్ ఉంటున్నది. మధ్యలో డైరెక్టర్ గారు, సెయింట్ పీటర్స్ డైరెక్టర్ గారు మేడం అంటున్నారు, ఐ లైక్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అంటే నాకు చాలా ఇష్టం. బై షీ సేస్ దట్ దే హ్యావ్ ఎ డిసిప్లిన్. Disciplined according to God's word. దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ క్రమశిక్షణలో మనం ఉన్నావా? Study God's word. The time we take for prayer, the time we take for singing songs, the time to act, to give service, acts of kindness. వారానికి ఒక్క వ్యక్తిగా నువ్వు సహాయం చేసావా? పోయిన వారంలో ఒక్క వ్యక్తిగా నువ్వు సహాయం చేసావా? అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అంటే కొంతమంది ఏమంటే చేస్తే నాకు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఏం ఆశించకుండా expecting anything, acts of kindness, acts of service, we are required, everyone is required to do that. Amen, hallelujah. ఇదేదో ప్రేయర్ టీంలో ఉన్నవారు, లేకపోతే వర్షిప్ టీంలో ఉన్నవారు, లేకపోతే మీడియా టీంలో ఉన్నవారు, లేకపోతే వాళ్ళు కాదు, క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు చేత ప్రోత్సాహపరచబడుతున్న నీ జీవితంలో ఆత్మ యొక్క కార్యం జరుగుతూ ఉంచినప్పుడు ఇది ఒక వారం చెప్తూ ఉంటున్నది. వాట్ వా ఇదేదో చేశారు కదా, ఇది ఉద్యమం. దిస్ ఇస్ ఎ వార్. ఎ కింగ్డమ్ ప్రిన్సిపల్, కింగ్డమ్ హ్యాస్ టు బి మానిఫెస్టెడ్. దేవుని రాజ్యము నెరవేర్చబడాలంటే ఉద్యమం ఉన్నప్పుడు తిరగడానికి వీల్లేదు. హల్లెలూయా. మన సందర్భాల్లో మండే వరకే అయిపోతుంది. అవర్ సండే షుడ్ బి సండే. సండే షుడ్ బి అంటే SUNDAY షుడ్ బికమ్ SONDAY. అర్థమైందా? SU ఆదివారము ఏమవ్వాలి? సండే షుడ్ బికమ్ SON, కుమారుని యొక్క ఇది రూపంలోకి మనం మార్చబడుతున్నటువంటి వారంగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మని దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కొరకు? నాట్ జస్ట్ ఫర్ సండే, బట్ ఫర్ ట్యూస్డే, but for Wednesday, but for Thursday, but for Friday, Saturday, to keep on continuous. మరి చాలా సందర్భాల్లో సండే అయిపోగానే మండే వచ్చే వరకంగా మన జీవితంలో చాలా సార్లు క్రీస్తుకు దూరంగా జీవిస్తున్నటువంటి అనుభవం వచ్చినప్పుడు మన మనసులో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటుంది. అంటే నేను అర్థం చేశానంటే జీవిస్తే ఇంకా దేవుడు నన్ను ప్రేమించట్లేదా? రోమన్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 18 నుండి 24 వచనములు మనం ఒకసారి చదివినట్లయితే, రోమన్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు గట్టిగా. నా యందు అనగా నా శరీరమందు, చూడండి, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగును. చూడండి, అపోస్తలుడు పౌలు నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మేరైనది చేయవలనని కోరిక కలుగుతున్నది కానీ. విన్నారా? మేరైనది చేయాలని నేను అనుకుంటున్నాను కానీ ఏమంటున్నాడు? చేయకపోతున్నాను అన్నాడు. అందులో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఏంటి దేవా, నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకున్నాను కానీ నేను అనుకున్నప్పుడల్లా పడిపోతున్నాను, నా వల్ల అవట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్. దాని తర్వాత నేను
చేయగోరు మేలు చేయగా. చూడండి ఏం చేస్తున్నాడంటే, నేనేది చేయాలని ఆశపడుతున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదని నేను ఆశిస్తున్నానో అది చేస్తున్నాను. నేనేది చేయాలని అనుకున్నానో ఏది చేయకూడదని అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఎక్కడ చెప్పిన నాకన్నా ఇతరులను శ్రేష్ఠంగా నాకు అనుకోవడము తగ్గించుకోమని ప్రభువు దానికి ఉన్నటువంటి ఏది ఆప్షన్స్ ఇస్తున్నటువంటి టైంలో అంతా లేదు. నా వాయిస్ ఇంకా నేను మాట్లాడిందంటే ఇంకొక మాట రాకూడదు. వాయిస్ ఆ వర్డ్ చెప్పిందంటే ఇంకా ఫైనల్, ఇంకా దాని తర్వాత ఇంకెవరు ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఏది చేయాలని అనుకున్నాను అది చేయలేకపోతున్నా. What if God says against that? Some people might be struggling with any other thing. వేరే విషయాలతో బాధపడుతున్నారు. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడినట్లు పరిశుద్ధాత్ముని మనకు ఇవ్వబడి ఉంటుందని. తండ్రి చిత్తము నెరవేర్చబడినట్లు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడడం మాత్రమే కాదు, మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి పరిశుద్ధాత్ముని మనకి ఇచ్చే. తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. రెండవదిగా తండ్రి చిత్తం నెరవేర్చబడ్డాడు. Praying in the Spirit means praying in Jesus' name and authority. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని మనం చెప్తాం కదా. అంటే క్రీస్తు యొక్క నామములో ఉన్నటువంటి అధికారమును మనం క్లెయిమ్ చేస్తూ. మూడవదిగా ట్రస్టింగ్ ద వర్డ్ అండ్ డిపెండింగ్ ఆన్ ద స్పిరిట్. దేవుని వాక్యాన్ని మార్నింగ్ కీర్తన ఉన్నదే నమ్ముత జీవనమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏం సాధ్యం? పరిశుద్ధాత్ముని పైన మనం డిపెండ్. మోర్ ప్రేయర్, ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి. మోర్ ప్రేయర్ మోర్ పవర్. లెస్ ప్రేయర్ లెస్ పవర్. నో ప్రేయర్ మోర్ ప్రేయర్. ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల మనలో కలుగుతున్నటువంటి మార్పు ఏంటంటే మోర్ పవర్. ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితం. ఎందుకు మనం ప్రార్థన ఎక్కువ చేయలేము? చాలా సందర్భంలో ఎందుకు లేదు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. దొరకలేదు. చూడండి ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో, దురుద్దేశంతో అడుగుతున్నారు. అందుకే దొరకట్లేదని దేవుని వాక్యం తెలియజేస్తుందో, మనము ఆత్మలో మనం నడుచుతున్నటువంటి వారంగా ఉన్నాం, ఆత్మలో ప్రార్థన చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం, ఆత్మలో జీవిస్తున్నటువంటి వారంగా ఉండాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తూ ఉంటున్నది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ప్రే వితౌట్ సీజింగ్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి ప్రతి విషయం ఏం చేయాలంట? మళ్ళీ చెల్లించుడి. తర్వాత ప్రార్థన చేయండి. ఇంకా అది 5:17 ఓకే అట్లా రాశారా? ఓకే ఓకే. అంటే మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వారంగా ఉండాలి, స్తుతులు చెల్లిస్తున్నటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన అనగానే ఒక పిలుపు. ఏం పిలుపది?
ఆ, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆ, చూడండి, అతని శ్రమల్లో అన్నిటి నుండి ఎవరు రక్షించారట? కీర్తనకారుడు ఈ దీనుడు ప్రార్థన చేయగా ఆయన కన్నీరు కార్చాడని చెప్పాడు. ఈ దీనుడు అటగా అంటే మొరపెట్టినందుకే కదా, మొరపెట్టినందుకు. ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే దిస్ పూర్ మ్యాన్ క్రైడ్ అవుట్. ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటున్నాడు? మొరపెడుతూ ఉంటున్నాడు, కన్నీరు కారుస్తూ ఉంటున్నాడు. కన్నీరు కార్చడానికి ఏం కావాలి? కన్నీరు కార్చడానికి ఏం కావాలి చెప్పే, ఏం కాదు, పర్వాలేదు. బాధ కావాలి. ఇంకా ఇంకా చెప్పండి. ఏడవడానికి ఎంతమంది డిగ్రీ పొందారు? ఏడవడానికి డిగ్రీ ఏమైనా కావాలా? డిగ్రీ ఎంతమంది పట్టాభి, ఎంతమంది డిగ్రీస్ పొందారు ఏడవడానికి? ఏమనుకున్నాము? ఏడవడానికి ఏం డిగ్రీ అవసరం లేదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. తమ్ముడు ఫోన్ చేసి ఆల్మోస్ట్ దీని తర్వాత ఎక్కువసేపు మాట్లాడటం ఎప్పుడు జరిగిందంటే 1 వీక్ తర్వాత మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎవ్రీ 1 అవర్కి ఏడ్చేస్తారంట. ప్రతి గంటకి మిల్క్ కావాలి. ఆమె ఆ ఏడుస్తున్నటువంటి సప్పుడు విన్నప్పుడే ఆమెకు అది పాలు కావాలా లేకపోతే టట్టియా అర్థమైపోద్దంట. దేవుడు వారికి ఏమిచ్చారు? డిసర్న్మెంట్ స్పిరిట్ ఇచ్చారు. ఒక ఏడుపు వింటే పాలు ఉన్నదంట, ఇంకొక ఏడుపు ఉందంటే ఏంది? డైపర్ నాకి అంతా ఏమైపోయింది మొత్తం. ఇంకా ఏడవడానికి ఏమి పట్టాలు ఏమి అవసరం లేదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంటున్నది ఆమె ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆలకించెను. సో మనం ఏం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అంటే మనం దేవుడిని పిలవటం. ప్రేయర్ ఈజ్ కాలింగ్ అంటూ ద లార్డ్. చాలా సందర్భాల్లో మనం ఇతరులు మన కొరకు ప్రార్థన చేయాలని భాష తప్పకుండా ఇతరులు ప్రార్థన చేయాలి. దాంట్లో ఏమి నేను రెగ్యులర్గా అంత గ్రూప్ ఏదైనా చేసుకుంటూ పోయిన వారం అంతా మీటింగ్స్, పెళ్లి, ఎంగేజ్మెంట్, కాన్ఫరెన్స్ అని చెప్పి ప్రార్థనలు అడిగారు. బట్ ఐఎమ్ ఐ సిట్టింగ్ ఇన్ ప్రేయర్? నేను ప్రార్థనలో కూర్చుంటున్నానా? ఆర్ యు కాలింగ్ అంటూ ద లార్డ్? ప్రభువును పిలుస్తూ వచ్చినవా? పరిశుద్ధాత్మను అడుగుతూ వచ్చినవా? మీకు ఫోన్ నంబర్ ఇస్తాను. ఫోన్ నంబర్ ఇర్మియా ప్రవచనం 33:3 ఇర్మియా ప్రవచనం 33:3 నాకు మొరపెట్టుము. చూడండి, ఎవరికి మొరపెట్టుము? వింటున్నారా? ప్రభువు అడుగుతూ ఉంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను మీకు ఏం చేస్తా అంటున్నాడు? ఉత్తరం ఇస్తానని అంటున్నాడు. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఎప్పుడు ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టును, నేను నిన్ను విడిపించదను. చూడండి, ఆయన మొరపెట్టినప్పుడు మనకు విడుదలని ఇస్తాడు. విడుదల మాత్రమే కాదు, ఏం చేస్తాడంట? మనల్ని గ్లోరిఫై చేస్తాడని అంటాడు, మహిమపరుస్తాడని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సో ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ పరిశుద్ధాత్మనితో ఉన్నటువంటి సహవాసంలో మన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటున్నది? మనలో ప్రభు విడుదలను ఇస్తూ ఉంటున్నాడు. విడుదల మాత్రమే కాదు, ఏం చేస్తూ ఉంటున్నాడు? మహిమను కూడా ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మహిమ కావాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు మహిమ కావాలంటే ఏం చేయాలి? మొరపెట్టాలి, కన్నీరు గార్చాలి. దేవుని సంఘంలో దేవా నా కన్నీళ్ళలోనూ ఇవ్వమని అడగాలి. నాకు నార్మల్గా కన్నీళ్ళు రాదా? ఎందుకు కన్నీళ్ళు? ఏడుపు రాదు. కొంతమంది మంచిగా ఏడుస్తారు అన్నమాట, నాకు రాదు. దేవుని సన్నిధానంలో కూర్చొని ఆమె ప్రార్థన చేస్తున్నట్టు దేవాలను నా కన్నీరును దయచేసి. ఎందుకు? The things your heart breaks, నీ హృదయము
దేని చేత విరుగుతూ ఉంటున్నదో ఆ విషయాన్ని బట్టి నా హృదయం కూడా ఏమవ్వాలి. దేవుని యొక్క హృదయం దేని చేత బాధపడుతుందో ఆ విషయాన్ని బట్టి నా హృదయం కూడా ఏమవ్వాలి. ఆ వండర్ఫుల్ ఫాదర్స్ హార్ట్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆమేన్, హల్లెలూయా. మనం అడగాలి. శిష్యులు అడిగారు యేసుతోటి, టీచర్స్ టు ప్రే అని అడిగారు. ప్రార్థన నేర్పించమని అడిగారు. ఒక సెమినార్ తీసుకోమని అడగలి. టీచర్స్ టు ప్రే. ఈరోజు నువ్వు ఏం అడుగుతున్నావు? నీ ప్రార్థనలో నువ్వేం అడుగుతున్నావు? ఆస్క్ గాడ్ సంథింగ్ విచ్ ఈజ్ యూనిక్ లైక్ ద హోలీ స్పిరిట్. ప్రేయర్ ఈస్ ట్రస్టింగ్. ప్రార్థన అన్నది నమ్మటం. దట్ మనం ఆల్రెడీ చూసాం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అడ్వకేట్గా ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఏం చేస్తున్నాడు అడ్వకేట్? ఏం చేస్తాడు? ప్రవీణ్ పగడాల గారు ఆయన న్యాయవాదిని తీసుకోలేదు. ఆయన నేనే మాట్లాడతానని చెప్పి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు న్యాయమును తీర్చడానికి న్యాయవాదిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తూ ఉంటున్నారు? మన కొరకు తండ్రితో వాదిస్తూ ఉంటున్నాడు అనమాట. జయప్రకాష్ ఈస్ మై చైల్డ్, రాజేష్ ఈస్ మై చైల్డ్, జాన్సన్ ఈస్ మై చైల్డ్ అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన లోపల కూడా ఒక అడ్వకేట్ ఉన్నారు. అడ్వకేట్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దారిలో వెళ్తున్నాం, ఈ దారి కరెక్ట్ కాదు, నేను నీకు సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాను, ఈ మార్గంలో నువ్వు వెళ్ళమని. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తూ వచ్చినాడు. లాస్ట్గా ప్రేయర్ ఇస్ కాన్ఫిడెన్స్. ప్రార్థన అన్నది మనలో అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటుంది. Let me close with this statement. Pray when you feel like it. ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు ప్రార్థన చేయి. Pray when you don't feel like it. నీ ప్రార్థన చేయాలని అనిపించలేనప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. Pray until you feel like it. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వరకు మనం ప్రార్థన చేయాలి? నీకు ప్రార్థన చేయాలనిపించే అంత వరకు నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అన్నది లార్డ్ ఐ నీడ్ యు. ప్రభువా నీవు నాకు అవసరమై ఉన్నావు. ప్రార్థన అన్నది నీవు లేకపోతే నేను లేను. నువ్వు ప్రార్థన చేయలేనట్లయితే నువ్వు దేవుడి పైన ఆశ్రయించట్లేదు. సో డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని యందు మనం ఆశ్రయించినప్పుడు ఏమవుతుంటున్నది? మనం ప్రార్థన చేస్తాం. మనం దేవుని పట్ల ఉన్నటువంటి ఆధారాన్ని మనం ఏ విధంగా చెప్తాం? ప్రార్థన చేసినప్పుడే చెప్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడే మనం దేవుని పైన ఆధారపడుతున్నాం అన్నది తెలియజేస్తూ ఉంటున్నాం. అద్భుతమైనటువంటి మాట. మొదటి యోహాను 5:14-15లో, మొదటి యోహాను 5:14-15లో బోధిస్తున్నటువంటి అదే విధంగా నాకు కూడా. సో ఈ రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మనం ఏం చేయుట? ప్రార్థన చేయుట. పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన చేయటానికి కృపను అనుగ్రహిస్తాడు. ఎవరు కృపను అనుగ్రహిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహిస్తారు. మనమందరము రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలను మనం చదువుకుందాం. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము దాని యొక్క 26-27 వచనాలు. ఆత్మయు చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూర్ఖులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు
ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎరుగును ఏదైనా ఆయన దేవుని చిత్త ప్రకారము చూడండి, ఏదైనా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. దీని 28వ వచనము చాలా మందికి కంఠస్థముగా ఈ వాక్యం తెలుసు. 28 వర్స్ ఏం వాక్యం ఏమన్నది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ వచ్చినారు. కానీ 26, 27 వచనాలు మనం చూసినట్లయితే ఆత్మయు మన బలహీనత చూచి ఏం చేస్తూ ఉంటున్నాడంట? సహాయము చేయుచున్నాడు. చాలా సందర్భాల్లో ప్రార్థన చేయడానికి మన మనస్సు ఒప్పుకోదు, లేకపోతే ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ప్రార్థన రాదు. కానీ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తూ ఉంటున్నదంటే పరిశుద్ధాత్మ యొక్క ఒక పని ఆయన మనకు సహాయం చేయడానికి ఉన్నాడంట. వింటున్నారా? ఎవరు సహాయం చేయడానికి ఉన్నారు? పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేయడానికి ఆయన సహాయం చేయడానికి ఉన్నాడంట. సో మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? మనం ప్రార్థన చేయడానికి కూర్చోవడం ఇంపార్టెంట్. హల్లెలూయా. నేను డైరీ ఎందుకు మెయింటైన్ చేస్తానంటే చాలా సార్లు ప్రార్థన అంశాలు గుర్తున్నాయి. ఏం చేయాల్సినటువంటి పరిస్థితి? కూర్చొని ఆ బుక్ని చూస్తూ కూర్చోడు. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలని అర్థం కాలేనప్పుడు జస్ట్ ఐసి దేవుని స్తుతిస్తూ ఉంటుంది. సో ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట తెలియజేయబడుతుంటున్నది, ఏ బలహీనతను చూచి మన బలహీనతను చూచి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటున్నాడు? సహాయం చేస్తూ ఉంటున్నాడు. He is there as an helper. మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. దాని రెండో మాట మనం చూసినట్లయితే ఏదైనా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ దాన్ని కరెక్ట్ వేగా మనం ప్రార్థన చేయడం మనకు కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. కానీ ఉచ్చరింప శక్యము కానీ మూర్ఖులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ వచ్చిందండి? మనం అక్కడ కూర్చోవచ్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ వచ్చినాడు? పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. The only need is to just sit in his presence. ఎంత తెలియలేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటున్నాడు? ములుగులతో హల్లెలూయా. The Spirit himself intercedes for us. పరిశుద్ధాత్ముడు తను తానే ఏం చేస్తూ ఉంటున్నాడు? విజ్ఞాపన చేస్తాడు. ఈ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటున్నాడు? నీతో అంటున్నాడు. హల్లెలూయా. నీతో ఉంటున్నాడా పరిశుద్ధాత్ముడు? Yes, once you accept Jesus Christ as your Savior, the Holy Spirit is in you. ఎవరు మీలో ఉన్నారు? చెప్పండి. హల్లెలూయా. ఏంజెల్, దేవుని దూత మీ కొరకు ప్రార్థన చేస్తుందని చెప్పట్లేదు. వింటున్నారా? ద పాస్టర్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యు అని చెప్పట్లేదు. హల్లెలూయా. ఒక సంఘము యొక్క ప్రయారిటీ సంఘానికి ప్రయారిటీ తప్పకుండా ఉండాలి, కానీ సంఘము యొక్క ప్రయారిటీ మీ కొరకు ప్రార్థన చేస్తుందని చెప్పట్లేదు. ఎవరు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. ఎప్పుడు నీ కూర్చున్నప్పుడు. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలని నీకు అర్థం కానప్పుడు ప్రభు సన్నిధానంలో కూర్చున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటున్నాడు? Interceding on behalf of. Hallelujah. That is the greatest treasure what we have in Christ. క్రీస్తులో ఉన్నటువంటి వారికి గొప్ప నిధి అయి ఉన్నది ఏది? Hallelujah. Those who sit in his presence. పరిశుద్ధాత్ముడు నీతో ఏం చేస్తూ ఉంటున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన నీ కూడా చేస్తూ ఉంటున్నాడంటే ఎందుకు చేస్తూ ఉంటున్నాడు? ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ అలైన్మెంట్ విత్ గాడ్స్ విల్. పరిశుద్ధాత్ముడికి దేవుని చిత్తం ఏదో ఎవరు తెలుసు?
ఎవరు తెలుసు? పరిశుద్ధాత్మని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటున్నాడు, తండ్రి ఏది నీ చిత్తము ఆయన చిత్తము నెరవేర్చడానికి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. సో పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తం జరిగించడానికి మనలో వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తూ ఉంటున్నప్పుడు అంటూ ఉంటారు, ప్రార్థన చేసేది ప్రతి ఒక్కటి ఎక్కడ పరలోకంలో జరిగిపోవాలి. ఎక్కడ ఇక్కడ ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కటి అక్కడ అయిపోవాలి. ఏసేది చెప్పింది, మీరు భూమి మీద ఏది విప్పబడతారో పరలోకంలో. కానీ ఆమేన్, హల్లెలూయా, మనం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి విషయము అది దేవుడి చిత్తంలో ఉండాలన్నది అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తంలో లేనిది లాస్ట్ లో దేవుడు ఎస్ అని చెప్పి ఇచ్చేశాడు అనుకోండి, దాని తర్వాత అది మన బైబిల్ని మనం స్పష్టంగా చదివినట్లయితే దాని తర్వాత ఆమేన్ ఒక్కొక్క విషయాల్లో ఏ విధంగా సమస్యల్లో పడ్డారో వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది. సో పరిశుద్ధాత్ముడు మనలో ఆమేన్ చేస్తూ ఉంటున్నాడు. మన తండ్రి చిత్తం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్నను అడుగుతూ ఉంటున్నాను. యేసయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 4 ఉత్తరాలను ఇస్తాను. దాంట్లో ఒక్కొక్క ఉత్తరానికి మీరు నమ్ముతున్నటువంటి వారు చేసేత్తవలసిందిగా కోరుకుంటున్నాను. యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నాడు. రెండవదిగా యేసయ్య సమాధి దొడ్డిలో ఉన్నాడు. మూడవదిగా యేసు సంఘంలో ఉన్నాడు. నాలుగవదిగా యేసయ్య పరలోకంలో ఉన్నాడు. 4 విషయాలు చెప్తూ ఉంటున్నాను. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు. రెండవదిగా కబర్స్థాన్లో ఉన్నాడు. మూడవదిగా సంఘంలో ఉన్నాడు. నాలుగవదిగా పరలోకంలో ఉన్నాడు. ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నటువంటి వారు ఎత్తండి. ఓన్లీ ఒక్కరే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఓకే, ముగ్గురు సమాధి దొడ్డులో యేసయ్య ఉన్నారు. ఎంతమంది చెప్తున్నారు? సమాధి దొడ్డులో యేసయ్య ఉన్నారు. సమాధి మూడవదిగా సంఘంలో ఉన్నారు. యేసయ్య సంఘంలో ఉన్నారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు. నాలుగవదిగా పరలోకంలో ఉన్నారు. 1 2 అంటే 3. అంటే ఈ 4 కాకుండా కొంతమంది ఉన్నట్టున్నారు. ఈ 4వది సపోర్ట్ చేయండి. ఈ 4ని సపోర్ట్ చేయనటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకసారి చేస్తాను. 1 2 3 4 సపోర్ట్ చేయలేదు మీరు ఇందాక. ఈ 4 లేదు. పర్వాలేదు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ టెక్నికల్గా మనం చూసినట్లయితే మన హృదయంలో సర్జరీ చేసి యేసయ్య మన హృదయంలో లేదు. ఓకేనా? సర్జరీ చేసి యేసయ్య మనం దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంటున్నదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తూ ఉంటున్నది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9, 11 వచనాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నది. ఆయన ఎక్కడ ఉన్నాడంటే పరలోకం తండ్రి కుడి పార్శ్వము ఎదుట ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. హీ ఈస్ ఇన్ హెవెన్. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు, మనకు ఒక ఆదరణకర్తను పంపిస్తూ ఉంటున్నాడు. ఆ ఆదరణకర్త ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడంటే నీ హృదయంలో. ఎక్కడున్నాడు? కొంతమంది అంటున్నాడు, నా తప్పు చేశానన్నా, కానీ నా తప్పు చేసుకున్నంత ఒక వాయిస్ ఖండిస్తూ ఉండింది. అది చేయకూడదు. చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవిని ఏం చేస్తా అంటున్నాడు? ఆలకించును. తర్వాత ఎరిగిన ఎడల ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవి అని ఎరుగుతాము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన ధైర్యము ఏంటంటే మనం అడిగినది ఆయన తప్పకుండా ఇస్తాడు, మనం పొందుకుంటాము అన్నది మనం తెలియజేస్తూ ఉంటున్నాం. సో పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తూ ఉంటున్నది, we should pray in the spirit. Pray when I feel like it. నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి? నాకు అనిపించినప్పుడల్లా ప్రార్థన చేయాలి, అనిపించలేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మూడవదిగా అనిపించే అంతవరకు ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. When I preach this sermon to you, I'm preaching this to myself. ప్రసంగాన్ని బోధిస్తున్నటువంటి అదే విధంగా నేను నాకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. మనము అందరం కళ్ళు మూసుకుందాం.